ఒక పెద్ద అడవిలో జంతువులన్నీ కలసి మెలసి జీవనం సాధిస్తూ ఉండేవి. అక్కడికి ఇద్దరు వేటగాళ్లు వస్తారు. వాళ్ళు ఒక ఉచ్చుని పెట్టేసి ఒక చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఇలా అనుకుంటారు, ఈ ఉచ్చులో పక్షులు పడిన మనకి ప్రశాంతంగా ఉంటుంది అని మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకోవడం అక్కడే చెట్టు పైన ఉన్న కోతి విని పక్షుల వద్దకు వెళ్లి ఇలా ఇద్దరు వేటగాళ్లు మాట్లాడుకోవడం నేను విన్నాను అని పక్షులకు చెప్తుంది. ఇలా అయితే మనం ప్రశాంతంగా ఉండలేమని పక్షులు అనుకుంటుండగా, వాటిలో నుంచి ఒక పక్షి వచ్చి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని చెప్తుంది. ఏంటా ఉపాయమని మిగతా పక్షులు అడగగా చెప్తాను అని చెప్పి, కోతిని పిలిచి వాళ్ళు ఎక్కడున్నారో చూపించమని చెప్తుంది. పక్షులన్నిటిని మీరు కిందకు వెళ్లి రాళ్లు పట్టుకొని రమ్మని ప్రతి పక్షికి చెప్తుంది. వెంటనే పక్షులన్నీ కోతి వెనక వెళ్తాయి. కోతి చూపించాక ఉపాయం ఉన్న పక్షి మీ దగ్గర ఉన్న రాళ్లన్నిటిని ఆ ఉచ్చు మీద వేయండి అని చెప్తుంది. రాళ్లు వేయగానే ఉచ్చు బిగుసుకుంటుంది. పక్షులన్నీ ఎవరికి ఏం కాలేదు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కొద్దిసేపటి తర్వాత వేటగాళ్లు వచ్చి చూస్తారు, ఉచ్చు బిగుసుకొని ఉంటుంది. దాన్ని చూసి వేటగాళ్లు సంతోషించి ఉచ్చు దగ్గరికి వెళ్లి ముడి విప్పి చూస్తే అందులో రాళ్లు ఉంటాయి. అది చూసి మరోసారి ఉచ్చు పెట్టి వెళ్ళిపోతారు. మళ్లీ పక్షులు ఇలాగే చేస్తాయి. వేటగాళ్లు చూసి బాధపడతారు, అసలేం జరుగుతుందని మళ్లీ ఉచ్చు పెట్టి చెట్టు వెనక్కి వెళ్లి దాంకొని చూస్తారు. పక్షులు రాళ్లు వేయటం వేటగాళ్లు చూసి ఆశ్చర్యపోతారు. పక్షులు వెళ్ళిపోతుండగా ఒక వేటగాడు రాళ్లతో కొడతాడు, రెండు పక్షులు చనిపోతాయి. దానితో ఒక పక్షి వచ్చి మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు, మీకేం కావాలి అని అడుగుతుంది. మరి బతకాలి కదా, మాకు ఆహారం ఎలా అని వేటగాళ్లు అడుగుతారు. పక్షులు మేం మీకు ఆహారంలా కనపడుతున్నామా అని అడుగుతాయి. ఇక్కడ ఎన్ని చెట్లు కనపడుతున్నాయి, వాటి నుంచి వచ్చే పళ్లను కూడా తిని బ్రతకవచ్చు. మీకు తెలుసా అని చెప్పి పక్షులు వెళ్లి కొన్ని పళ్ళు తీసుకొచ్చి వేటగాళ్లకు ఇస్తాయి. అవి తిని వీటిని మేము ఎప్పుడూ తినలేదు, మాకు తెలీదు, వీటిని కూడా తినొచ్చని మా పెద్దవారు మాకు వేటాడి తినడమే నేర్పించారు, ఇలా పళ్లను తినొచ్చని ఎప్పుడూ చెప్పలేదు. మా దగ్గర ఉన్న చెట్లని కూడా మా ఇళ్ల కోసమే వాడుకునే వాళ్లం, అలా అక్కడ చెట్లు లేకుండా అయిపోయాయి, జంతువులన్నీ కూడా మరణించాయి. ఇలా వెతుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చాము, ఇక ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి మేము మిమ్మల్ని ఏం చెయ్యం. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఈ పళ్లను తీసుకువెళ్తాం అని వేటగాడు అంటాడు. పక్షులు మీరు రోజు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఆ ఫలంలో విత్తనాలు ఉంటాయి, వాటిని నేలలో నాటి నీరు పోస్తే మొక్కలు వస్తాయి, ఆ మొక్కల నుంచి పళ్ళు కూడా వస్తాయి అని చెప్తుంది. అది విని వేటగాళ్లు సంతోషంగా వాళ్ల గృహానికి వెళ్ళిపోతారు. ఇలా కొన్ని రోజులు తర్వాత పక్షులు వలస వెళుతుండగా కొన్ని చెట్ల దగ్గర విశ్రాంతి తీసుకోటానికి ఆగుతాయి. అక్కడి నుంచి పక్షులని ఎవరో మిత్రమా అని పిలుస్తూ ఉంటారు. ఎవరు అని చూస్తే వేటగాడు ఉంటాడు. మిత్రమా, నువ్వు చెప్పినట్లే మేము ఆఫలంలో ఉన్న విత్తనాలు నేలలో నాటం, ఇప్పుడు చూడు మా ఊరు ఎలా మారిపోయిందో, ఒకప్పుడు నీడ కూడా ఉండేది కాదు కాని ఇప్పుడు చెట్లు, వాటి ఫలములు మేమెంతో ఆనందంగా ఉన్నాం అని పక్షికి చెప్తాడు. మంచిది మిత్రమా, మీరు నాటిన చెట్లే మాకు విశ్రాంతి తీసుకోవటానికి ఆశ్రయం అవుతున్నాయి అని వేటగాడికి చెప్తాడు. వేటగాడు ఎంతో సంతోషపడి పక్షులకి కొన్ని ఫలములు ఇస్తాడు. పక్షులు కొద్దిసేపు అక్కడే విశ్రాంతి తీసుకుని వెళ్ళిపోతాయి. ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మన ప్రపంచంలో ఉన్న ప్రకృతి మనందరి సొంతం, పెంచకపోయినా పర్లేదు కానీ అంతం చేయొద్దు. ఈ ప్రకృతి మనతో పాటు జీవిస్తున్న జంతువులకు కూడా సొంతం, మా తర్వాత తరాలకు కూడా సొంతం. మన ముందు తరాల వారు మనకి ఎలా ఇచ్చారో మనం కూడా మన తర్వాతి తరం వారికి ఈ ప్రకృతిని అందించాలి.